లిస్టు తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారని ఒక లిస్టు కింద మనం చూస్తే, ఆ లిస్టు చూస్తేనే మనకు అర్థమైందండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఇన్ని రకాల కుంభకోణాలు పాల్పడ్డారా, ఇన్ని తప్పులు చేశారా, ఇంతమంది నాయకులు ఈ కుంభకోణాల్లో ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన లిస్టును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎందుకు లిస్టు విడుదల చేశాడు? మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేస్తున్నారు, కక్ష సాధింపు, జైల్లో పెడుతున్నారు అని. నువ్వు తప్పులు చేయకపోతే జైల్లో ఎందుకు పెడతారు? నువ్వు 5 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే 151 సీట్లు ఇస్తే నువ్వు కుంభకోణాలను అవినీతి అక్రమాలు చేస్తే అరెస్ట్ చేయకేమన్నా మీకు సన్మానాలు చేస్తారా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని ప్రతిపక్ష పాత్ర, తనకి ఎన్ని సీట్లు ఇచ్చాడు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావని సీట్లు 11 సీట్లు ఇచ్చారు జనం. ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటి? ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద ప్రజల మధ్యకు వెళ్ళాలి. ఎక్కడన్నా ప్రజా సమస్యల మీద ఈ రోజున బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశాడండి. ఏం ప్రకటన చేశాడు, అట్లా అమలు చేశాడంటే ఇప్పుడు ఆయన ఈ 14 నెలల కాలంలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించాం. ఇక ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలో వారంలో 2-3 రోజులు నేను ఉంటాను, ప్రజా సమస్యల మీద అక్కడ నేనే ఉద్యమం చేస్తాను, మీ అందరితో కలిసి ఉద్యమం చేస్తాను, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తానంటే 25 పార్లమెంటు పరిధిలో నేను వారంలో 3 రోజులు ఉంటా అని చెప్పాడు. మరి ఎందుకు వాయిదా వేసుకున్నాడు? ఎందుకు ప్రజల మధ్యకి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు? అంటే ప్రజా సమస్యల మీద పనిచేయటానికేమో మీకు లేదు, తీరిక లేదు, ఓపిక లేదు. మీరు బెంగళూరు వెళ్తారు, 2-3 రోజులు అక్కడ ఉంటారు, ఏదో ఒక జైలు యాత్రో లేకపోతే ఓదార్పు యాత్రో మీ నాయకులకు సంబంధించినటువంటి ఓదార్పు యాత్ర ఉంటే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. మీ పార్టీ, మీ నాయకులు, మీ అభివృద్ధి కార్యకలాపాలు చేసినటువంటి వాళ్ళని కాపాడుకోవటము ఇది తప్ప జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏమైనా బాధ్యత ఉందా? లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కోపం ఉందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది వర్మ గారు నాకు. ఎవరి మీద? ఎందుకు అని, ఎవరి మీద అండి? ప్రజల మీద ఎందుకు కోపం ఉంటుందంటే ఆయన 151 నుంచి 175కు పోదాం అనుకున్నాడు. అంటే కాదు, ప్రజల మీద కోపం. కోపం ప్రజల మీద. ఎస్ అండి, ప్రజల మీద ఉందేమన్న అనుమానం కూడా ఉంది నాకు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు 14 నెలల కాలంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా, అసెంబ్లీకి రాకుండా, నువ్వు ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద పోట్లాడకుండా నువ్వు అసలు ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను విస్మరించావు అంటే ఇదే ఏంటి అంటే ప్రజలు నన్ను ఘోరంగా ఓడించారు కాబట్టి ఏదైనా సమస్యలు నేను ప్రజలు వాళ్ళని అనుభవించిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే అప్పుడు ప్రభుత్వం మీద తిరగబడతారు కదా, వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేద్దాం అనేమని అనుకుంటున్నాడేమో తెలియదు. ఇది నాకున్న అభిప్రాయం అండి, ఇది నేను ఆరోపణ కాదు, ఉంది అని నేను అంటలే. ఒకవేళ ఇలాంటి అనుమానం కలుగుతోంది, ఏ ప్రతిపక్ష నాయకుడు ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించలేదు. నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు, అదే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా అట్రప్లప్ అయ్యాడు. ఈ రెండు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని పక్కన పెడితే బుద్ధి తెచ్చుకొని ప్రజలతో ఉండి, ప్రజలతో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చెప్పినటువంటి అంశాల మీద, వాళ్ళ సమస్యల మీద మాట్లాడితే, పోరాడితే భవిష్యత్తులో అన్న ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూద్దామనే ఆలోచన వస్తుంది కదా. ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు కూటమి ప్రభుత్వమైనా సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసినా ఏం చేసినా ప్రజల్లో ప్రభుత్వాల మీద అసంతృప్తి కామనం ఎంతో కొంత ఉంటది. అది మీ వైపు రావాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రావాలి అని అంటే నువ్వు అసలు ప్రజల దగ్గర ఉండదే. మొత్తము 1 by 1 తవ్వుతుంటే ఎంత దొవితే అంత అవినీతి వస్తానా నీ 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి. 1-2 మద్యం కుంభకోణమా, అదే విధంగా ఇసుకకు సంబంధించినటువంటి కుంభకోణమా, ఆడుదాం ఆంధ్ర అనేటువంటి దాంట్లో కుంభకోణమా, అదే విధంగా మైన్స్ కుంభకోణమా, భూములకు సంబంధించినటువంటి భూ ఆక్రమణలో వీటికి సంబంధించినటువంటి కుంభకోణమా? అసలు కుంభకోణం కాందే ఉంది అంటే అదంతా కక్ష సాధింపు చర్యల కోసం చేస్తున్నారు, మేము పునీతులమే అంటున్నారు కదా. వాళ్ళు పునీతులు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అలాంటి ఆధారాలు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ తర్వాత, లిక్కర్ స్కామ్ కేసులు, మిథున్ రెడ్డి అరెస్టు, అదే విధంగా మిగతా వాళ్ళ అరెస్టుల తర్వాత కసిరెడ్డి వీళ్ళందరూ అరెస్టు, అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ వచ్చిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాయండి. నాకు తెలిసి 3 సార్లు 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఎప్పుడైనా సరే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో మా ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదు, ఇదిగో ఈ ఆరోపణలో లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆ సిట్ వాళ్ళు ఈ ఆరోపణ చేశారు, ఈ ఆరోపణ తప్పు, ఈ ఆరోపణ చేశారు, ఈ ఆరోపణ తప్పు, మేము ఇలా కరెక్ట్ గా చేశాం అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఎందుకు చెప్పలేదని నేను అడుగుతున్నా. ఎందుకు చెప్పకూడదని నేను అడుగుతున్నా. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే ఆడుదాం ఆంధ్ర 105 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపింది. దానికి సంబంధించినటువంటి ఆయన మీద రెడీగా కేసు పెట్టడానికి ఈ రోజున రెడీగా అయిపోయినాడు. రోజా ఎప్పుడైనా సరే మంత్రిగా పనిచేసినటువంటి రోజా ఆవిడ ఎప్పుడన్నా ఇదిగోండి ఆడుదాం ఒక ఆంధ్ర దానికి సంబంధించినటువంటి దాంట్లో కుంభకోణం జరగలేదు, ఇదిగో ఈ విధంగా మేము చేసాం అనేటువంటి దాని మీద వివరణ చెప్పారా? ఎవరికి చెప్తారు? వీళ్ళు పోలీసులు కాదండి చెప్పాల్సింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చింది. ఆ రోజున మీకు ఇచ్చినటువంటి ఆ 151 సీట్లని దుర్వినియోగం చేసి మీరు కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు చేశారని కదా మీకు ఇప్పుడు ఈ రోజున 11 సీట్లు ఇచ్చింది. రేపొద్దున ప్రతిపక్షం నుంచి కూడా మీకు ఆ 11 కూడా వస్తాయో రావో అనేటువంటి పరిస్థితి కూడా తెచ్చుకునేటువంటి విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఓకే ఓకే కృష్ణ గారు ఒక్క నిమిషం అండి. శివప్రసాద్ గారు తిరుపతి నుంచి ఒక కాలర్ ఉన్నారు. శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు. సార్ హలో. శివప్రసాద్ గారు వినిపిస్తున్నదండి? సార్ వినిపిస్తుంది సార్. సార్ కూటమి పాలన వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏం గమనిస్తున్నారు మీరు? కూటమి పాలన చాలా బాగుంది సార్. కానీ ఇప్పుడు స్త్రీ శక్తి పథకం తెచ్చారు కదా సార్. ముఖ్యంగా ఈ పథకం ఇంత సక్సెస్ అవడానికి కారణం ఒక రకంగా జగన్